హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మేము నిన్న రాత్రి విజయవాడ వెళ్దామని ప్లాన్ చేశాము. సో ప్లాన్ చేసిన వెంటనే రాత్రి 10-11 గంటల మధ్యలో ప్రాంతంలో ట్రైన్ బుక్ చేసుకున్నాము స్లీపర్ క్లాస్లో. సో పొద్దున మార్నింగ్ 6 o'clockకి కరీంనగర్ నుండి బయలుదేరి బస్ ద్వారా బయలుదేరి వరంగల్ స్టేషన్ చేరుకున్నాం. కరీంనగర్ నుండి వరంగల్కి ఫస్ట్ టికెట్ 110 రూపీస్ ఈచ్ వన్. తర్వాత అక్కడ నుండి వరంగల్ స్టేషన్ దాకా బస్సు వెళ్ళింది. సో అక్కడ బస్ స్టేషన్ నుండి రైల్వే స్టేషన్ వాకేబుల్ డిస్టెన్స్, జస్ట్ 2 minutes నడిస్తే మనకు స్టేషన్ వస్తుంది. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మనకి లోపల స్టేషన్ ఈ విధంగా ఉంటుంది. సో మేము వెళ్ళినసరికి 9:30 అయింది. సో ట్రైన్ 10:30కి ఉండేది. సో 1 hour స్టేషన్లోనే వెయిట్ చేసాము. సో స్టేషన్లో కొద్దిసేపు అటు ఇటు ఎలా ఉంది ఏందని చూసాము. ఆ తర్వాత వెయిటింగ్ హాల్కి వెతికాము. సో మనకి వెయిటింగ్ హాల్స్ ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పెయిడ్ వెయిటింగ్ హాల్ ఉంటుంది, ఒకటి నార్మల్ వెయిటింగ్ హాల్ ఉంటాయి, ఫ్రీగా ఉంటుంది. అంటే స్లీపర్ క్లాస్ కానీ దానికంటే ఎబో ఉన్నటువంటి టికెట్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ వెయిటింగ్ హాల్ ఉంటుంది. సో పెయిడ్ చేసిన వాళ్ళకి ఏసీ ఉంటుంది. సో ఇది నార్మల్ వెయిటింగ్ హాల్ ఏమో జనరల్గా ఉంటుంది, నాన్ ఏసీ. సో తర్వాత మనకు ట్రైన్ రాగానే మేము బయటకు వచ్చి అక్కడ అనౌన్స్ చేశారు డిస్ప్లేలో ట్రైను నంబరు, ప్లాట్ఫామ్ నెంబర్. సో ఆ తర్వాత మా ట్రైన్ వచ్చేసింది ఇప్పుడు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 7కి మా ట్రైన్ వచ్చేసింది. వచ్చిన తర్వాత మేము ట్రైన్ ఎక్కేసాము. ఈ విధంగా ట్రైన్లో ఎక్కిన తర్వాత మా పాప ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ట్రైన్లో వెళ్తుండగా లొకేషన్స్ ఇలా చాలా బాగున్నాయి, గ్రీనరీ. సో మధ్యలో ఖమ్మం, ఆ తర్వాత డోర్నకల్, ఈ విధంగా చాలా రూట్లు, చాలా ప్లేసులు మారుతూ వెళ్ళింది. తర్వాత ఇది మనకి ఇక్కడ విజయవాడ స్టేషన్కి వచ్చేసాము. విజయవాడ స్టేషన్లో ట్రైన్ ఆగింది ఇక్కడ. సో ట్రైన్ దిగిన తర్వాత మేము ఒక ఆటోని మాట్లాడుకొని ఒక హోటల్ తీసుకెళ్ళమన్నాము రూమ్ కొరకి. సో అటు దారిలో వెళ్ళంగా మనకి ఇక్కడ విజయవాడ స్ట్రీట్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి చూడండి. చాలా సింపుల్గా ఉంది. అంటే ఆ రోజు సెకండ్ షార్టే, మరి వర్కింగ్ డేస్లో ఎలా ఉంటుందో మనకు కూడా తెలీదు. సో బిజీగానే ఉండొచ్చు, పెద్ద సిటీయే. కాకపోతే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ మాత్రం చాలా డిమ్గా ఉన్నాయి. నైట్ పూట చూసాము. సో నైట్ పూట తీయలేదు వీడియో. సో మన తెలంగాణలో అయితే ఏ సిటీకైనా మిడిల్ మన సెంట్రల్ లైట్స్ ఉంటాయి కదా, ఇందులో తక్కువగా ఉన్నాయి. సో ఈ విధంగా స్ట్రీట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళాము. రూమ్లో 1300 తీసుకున్నాడు 1 డేకి. సో నాన్ ఏసీ, ఏసీ అయితే ఇంకొక 500, 1800 అని చెప్పాడు. సో మాకు నా ఏసీ అవసరం లేదని చెప్పేసి ఏసీ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ ఆటో తీసుకొని టెంపుల్కి బయలుదేరాము. సో వెళ్ళే దారిలో ఈ విధంగా కాలువలు ఉన్నాయి. ఇది మన ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే కాలువలు ఇది. సో వెళ్ళిన తర్వాత దాదాపు రైల్వే స్టేషన్ నుండి 2-3 kilometers టెంపుల్ ఉన్నది. సో మేము రైల్వే స్టేషన్ పక్క నుండి 500 meter దూరంలోనే మేము రూమ్ తీసుకున్నాం. కాకపోతే వాళ్ళు ఆటో వాళ్ళు 270 ఈచ్ వన్ 50 రూపీస్, ఈచ్ వన్ 20 రూపీస్ వసూలు చేశారు. సరే మేము అక్కడ రూమ్లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ ఘాట్ కాడికి వచ్చినాము. సో ఇక్కడ ఘాట్ ఉందని తెలియక మేము రూమ్లోనే ఫ్రెష్ అప్ అయినాం. సో మా వాళ్ళు నన్ను చాలా ఇక వద్దులేండి అక్కడ లొల్లి చేసిరు మా వాళ్ళు, ఉంటే మంచి ఇక్కడనే స్నానం చేసే వాళ్ళం అనుకున్నాము. కానీ ఆల్రెడీ స్నానం చేసినాం కాబట్టి నీళ్ళు చల్లుకున్నాము కాళ్ళు కడుక్కున్నాము, కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు చల్లుకున్నాం పైన. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాప ఈ గాడికల్ నేను రానే ఇక్కడనే ఉంటా అని ఏడ్చింది. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. నిజంగా విజయవాడ ఒకసారి వెళ్ళాల్సిందే. ఆ తర్వాత అక్కడ నుండి ఆ ఘాట్ పక్కకి ఒకటి ఉచిత బస్సు కొండపైకి వెళ్ళేది వస్తుంది. అక్కడ ఉచిత బస్సు ఎక్కాము. ఒక 5 minutesలో మనకు గుట్టపైకి తీసుకెళ్లారు. సో ఇదంతా మనకి ఘాట్కి వెళ్ళే క్రమంలో మనకి వ్యూ ఇలా, ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర. సో ఈ ప్రకాశం బ్యారేజ్ అంటే నథింగ్ బట్ కృష్ణానది మీద ఆనకట్ట కట్టారు. సో అవి స్టోరేజ్ అయిన వాటర్ అన్నమాట. సో ఆ నీటిలోనే మేము ఇట్లా ఫ్రెష్ అప్ అయినాము, మాకు కాలు చేతులు కడుక్కున్నాము. సో ఈ విధంగా చూడండి లొకేషన్ చాలా, అంటే నీళ్ళు ఇంకా ప్రకాశం బ్యారేజ్ దుంకుతున్నప్పుడు, వాటర్ దుంకుతున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. చూడడానికి మాత్రం మస్తు, అంటే ఫస్ట్ టైం కాబట్టి మాకు చాలా బాగా అనిపించింది.
అంటే అక్కడ ఉండే వాళ్ళకి అంత అద్భుతంగా అనిపించేది, ఎవరికైనా అంతే కదండి. సో ఈ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ ఒక బస్సు వస్తుంది, ఫ్రీ బస్ ఎక్కి కొండపైకి వెళ్ళాం. కొండపైకి వెళ్ళిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి ఫోన్ నాట్ అలౌడ్ అన్నారు. అందుకని చెప్పి మేము భయపడి ఫోన్లని అక్కడ ఫోన్ కౌంటర్లో పెట్టేశాము. సో లోపలికి వెళ్ళేసరికి మేము ఫుల్ మంది ఉంటారు అనుకున్నాం, కానీ మంది ఎవరు లేరు. మన భక్తులు ఎవరు బాగా మంది లేరు. ఈరోజు ఏమైంది అంటే మేము ఇట్లా దర్శనం ఇట్లా ఏదో లైన్ కట్టి వెయిట్ చేసినట్టు లేదు, జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళినాం టెంపుల్కి. అమ్మవారు కనిపించారు, దర్శనం చాలా బాగా అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దర్శనం చేసుకున్నాం, ఒక 10 నిమిషాలలో అయిపోయింది మాకు దర్శనం. ఆ తర్వాత ప్రసాదం తీసుకున్నాం, ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని తిన్నాం, చాలాసేపు కూర్చున్నాం. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఫ్రీ బస్సు కిందికి కొండ నుంచి కిందికి వెళ్ళే దారిలో బస్ కొరకు వెయిట్ చేసాం. సో ఆ టైంలో ఇక్కడ మేము పైనుంచి విజయవాడ లొకేషన్ చాలా బాగా అనిపించింది. మొత్తం జంగల్ లాగానే ఉంటుందండి, సిటీ అన్నట్టే, కానీ మనకు ఫారెస్ట్ లాగానే ఉంటుంది. అది కృష్ణానది. సో కృష్ణానది చాలా వంతెనలు ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ చాలా కొన్ని ఫోటో తీసాం. మా వాళ్ళు ఫోన్ తెచ్చుకుంటే గుడి ముందట అమ్మవారి ముందు ఫోటో తీసుకుందాం వచ్చాను. లోపలికి చాలామంది ఫోన్లు తీసుకెళ్లారు, కానీ మా బ్యాడ్లకు మాకు తెలియదు కాబట్టి మేము లోపల ఫోటోలు తీసుకోలేకపోయాము. సో అది మీకు చూపించలేకపోతున్నాను. ఆ తర్వాత ఇక ఫ్రీ బస్ నుండి గుట్ట దిగాము, బస్ ఎక్కి. ఇక మళ్ళీ అక్కడ దిగి ఇక కొద్దిసేపు షాపింగ్ చేస్తా అన్నారు మా వాళ్ళు. అక్కడ నుండి నడకదారి అంటే గుట్టకి నుంచి మెట్ల దారి ఉంటుంది కదండి, ఆ మెట్ల దారికి వెళ్ళే దారిలో ఈ విధంగా మాకు కొన్ని కేవ్స్ కనిపించాయి. సో సేమ్ కేవ్స్ నేను బొంబాయిలో చూశాను, సేమ్ అలాగే అనిపించింది, కాబట్టి లోపలికి వెళ్ళలేదు. సో కొంచెం తొందరగా వెళ్ళాలని చెప్పేసి హరిబరిగా వెళ్ళేసాము. సో ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయండి, ఆ షాప్స్లో మా ఫ్యామిలీ మా పిల్లలు షాపింగ్ చేసేసాం. అక్కడ షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి ఆటో పట్టేసి, ఆకలి అవుతుంది, పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, కాబట్టి పిల్లలు మా పిల్లల్ని అయితే మెచ్చుకోవాలి పాపం, ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, ఆకలి అవుతుంది అది. సో కింద నుంచి మనకు టెంపుల్ గుట్ట ఈ విధంగా కనిపిస్తుంది, లొకేషన్ చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మేము ఒక ఆటో బట్టి తీసుకొని మళ్ళీ ఈచ్ 20 రూపీస్ తీసుకొని అలంకార్ థియేటర్ దగ్గర ఉన్న అలంకార్ హోటల్లో మీల్స్ డిన్నర్ చేసేసాము. సో అక్కడ కూడా భోజనం పర్లేదు, కాకపోతే ఇక ఈరోజు రద్దీ తక్కువ ఉన్నట్టున్నది, కానీ భోజనం బాగాలేదు. సరే పర్లేదు అన్నట్టున్నది. సో అక్కడ తినేసి మళ్ళీ అక్కడనే అలంకార్ థియేటర్ దగ్గరనే ఒక రూమ్ తీసుకున్నామని చెప్పినా కదా, రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. సో మాకు తెలియక ఆటో పట్టుకొని వెళ్ళాం, కాకపోతే రైల్వే స్టేషన్ నుండి జస్ట్ 5 మినిట్స్ నడిస్తే మనకి రూము. సో ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ట్రైన్ మేము బుక్ చేసుకోలేదు నైట్ ట్రైన్ బుక్ చేసుకోలేదు కాబట్టి మాకు నైట్ ట్రైను ఇబ్బంది అయింది. సో అందుకని ఏం చేసినామంటే ఆ నైట్ జనరల్ టికెట్ తీసుకున్నా కూడా పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మార్నింగ్ వరకు అక్కడే హోటల్లోనే స్టే చేసేసి మార్నింగ్ 5కి లేచేసి ఫ్రెష్ అప్ అయి నడుచుకుంటూ వెళ్ళాము స్టేషన్కి. జస్ట్ 5 మినిట్స్ అంతే. వెళ్ళిన తర్వాత జనరల్ టికెట్ తీసుకున్నాము అందరికీ. తీసుకున్న తర్వాత ఇటు ప్లాట్ఫామ్కి వెళ్ళగానే ట్రైన్ ఆల్రెడీ ఉన్నది అక్కడ. అది విజయవాడ నుండి కాచిగూడ వెళ్ళేటువంటి ట్రైను. సో అది తక్కువ డిస్టెన్స్ పోయేటువంటి ట్రైను మరి తెలియదు, కానీ చాలా ఫ్రీగా ఉంది ట్రైను. అందులో ట్రైన్లో ఎవరు లేరు. సో బోగీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. సో మేము చాలా ఫ్రీగా వచ్చేసాము. సో జనరల్ టికెట్ తీసుకోవడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది అనుకున్నాము, కానీ చాలా ఫ్రీగా వచ్చేసాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే భోగి మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి వాళ్ళు ప్లే గ్రౌండ్ చేసేసారు దాన్ని, భోగిని పైకి ఎక్కడం దిగడం ఆడడం. సో మాకు మాత్రం అలా జనరల్లో ట్రైన్లో రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు, కానీ మేమైతే ఆ జనరల్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. తర్వాత 9-10 వరకు మేము వరంగల్ రీచ్ అయ్యాము. సో ఈ విధంగా మేము విజయవాడకి 1 డే టూర్లో వచ్చేసాము.
చాలా బాగుంది విజయవాడ మాత్రము చాలా నచ్చింది. మళ్ళీ వెళ్ళాలి అనేటట్టు ఉన్నది. మా పిల్లలైతే మళ్ళీ ఎప్పుడు పోదాం డాడీ అంటున్నారు. సో వీలైతే మళ్ళీ ఏదో ఒక రోజు వెళ్ళాలి. ఇది అండి విజయవాడ టూరు. సో మీకు నచ్చితే లైక్ చేసి తెలియని వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇది అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి స్ట్రీట్స్. అక్కడ ఇది అలంకార్ థియేటర్ కమ్ హోటల్ అన్నీ కాంప్లెక్స్లో ఉంది అది. సో ఇందులోనే ఇది ఫ్రెండ్స్ మా యొక్క విజయవాడ టూర్ యొక్క విశేషాలు. నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.